साबिक वज़ीर मोहम्मद अली शब्बीर ने कामारेड्डी के मुत्यमपेट गांव की एक लड़की नकीता की शादी की तकरीब में शिरकत की और 9 बिहाता जोड़े को मुबारकबाद दी। वाज़ेह है कि शब्बीर अली ने इस लड़की की किफ़ालत की जिम्मेदारी उस वक्त संभाली थी जबकि वो 8वीं जमात में ज़ेर तालीम थी। उन्होंने इस लड़की की आंखों के इलाज के लिए भी लाखों रुपए खर्च किए थे। ముత్యంపేట గ్రామం నాకు గతంలో కళ్ళు కనిపించనందున మా కుటుంబ సభ్యులు చాలా చోట్ల చికిత్స చేయించారు. మేము ఖర్చు అవుతుందని చెప్పారు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన మేము షబ్బీర్ అలీ గారికి మా సమస్య చెప్పుకున్నాము. సార్ వెంటనే స్పందించి హైదరాబాద్లో చూపించి ఆపరేషన్ చేయించారు. నాకు దృష్టిని ప్రసాదించిన దేవుడు షబ్బీర్ అలీ నాకు కళ్ళు కనబడటం వలన ఈరోజు నా పెళ్ళి జరుగుతుంది. నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. మేము కుటుంబ సభ్యులము జన్మాంతరం షబ్బీర్ అలీ గారికి రుణపడి ఉంటాము. సార్ మా పెళ్ళికి తప్పక రాగలరని కోరుకుంటున్నాము. తప్పక రావాలి పెళ్ళికి. నమస్కారం సార్, నా పేరు మాది ముత్యంపేట గ్రామం. నా పేరు ముత్తాగౌడ్ వకీల. నా బిడ్డే, నా వైఫ్ పద్మ చాలా బాగా ఇబ్బందితో ఉంటుండే. బాగా ఇప్పుడు ప్రతి దానికి నా బిడ్డే చదువుకోవాలని బాగా ప్రేమనే కానీ కాకపోతే ఊరికే ఆమె బాగా కుంగిపోతుండే లోపల. నాకు చెప్పుకోలేకపోతుండే. మా ఆర్థిక ఇబ్బంది బాగా మాకు 2 బిడ్డలు నాకు ఉన్నారు. అయితే 7th 10th దాకా మంచిగా కొంచెం అట్లా ఉండే, మంచిగా చదువుకున్న దాని దాకా కొంచెము అట్లా ఉండే. ఇక సందీప్ అని కామారెడ్డి పంపించిందంటే ఇక నాకు చదువు మీద ప్రేమ కానీ కాకపోతే ఆ భగవంతుడని వాళ్ళ డిస్టర్బెన్స్ అయింది ఆమెకు. ఇక్కడ నుంచి ఆ బస్సు దిగి సందీప్ అని కాలేజీలోకి పోదామంటే కూడా అంత టైట్ అయిపోయింది ఆమెకు. ఎక్కడ ఏమైపోతుంది అని చెప్పి నాకు సారు పిలిపించి, గౌడు ఇక్కడ వచ్చి నీ బిడ్డను పంపించదు, చదువు కాదు, నీ బిడ్డ ఎక్కడో పడిపోతుంది అని చెప్పి నేను సార్లు పిలిపించి నాకు వద్దు గౌడ ఇంటికని స్కూల్లో మీ అమ్మాయి డిస్టర్బెన్స్ అయిపోయింది పడిపోతుంది కానీ వద్దని చెప్తే ఇక నేను చేసే బాధపడి తోలుకాసుకుని ఇంటికి తోలుకాచుకొని ఇక నేను చేయలేని పరిస్థితి ఉన్నా సార్. అది ఏం చేసిన అంటే ఎట్లా చేయాలి బిడ్డ ఏమైపోతుంది అని చెప్పి మేమిద్దరం బాధపడి సార్తాడిపోయినాము. షబ్బీర్ సార్ తడిపోయినాం. ఆడ చూపిస్తే సార్ తడిపోయినాం. మేము భార్య భర్తలను నా బిడ్డను దొరుకుంటాం సార్. సన్న పరిస్థితి బిడ్డ ఆగమైపోతుందేమో సార్ అని చెప్తే నీకేం చెప్పి నాకు స్థిరం చేసి మాకు ఇద్దరికి అక్కడ ఇచ్చే అన్నం ఏర్పాటు చేసి తినబెట్టి సారు షబ్బీర్ సాబ్ గారు మాకు అక్కడ కుసుంలో పెట్టి తినబెట్టి మీరు తొందరపడకు నేనున్నా అని చెప్పి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు, మాకు ఒక గుండె ధైర్యం ఇచ్చిండు మా సార్ షబ్బీర్ అలీ గారు. అక్కడనే ఉంచుకున్నాడు. ఒక రోజు ఉంచుకొని మీరు ఆగం కాకోరి నేను మాట్లాడతా, డాక్టర్ సార్తో మాట్లాడతా అని మేదీపట్నం అది అక్బర్ హుసేన్ హాస్పిటల్ అనుకుంటా, అదే అక్బర్ సార్ హాస్పిటల్కి మాట్లాడి డాక్టర్ సార్తో మాట్లాడిండు. మాకు ఇంత అవుతుంది అనుకుంటే మ్యాక్సిమం ఒక 1,80,000 రూపాయలు మాఫీ చేయించిండు. మళ్ళీ ఇంటికి రమ్మన్నాడు. బాగా ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇంటికి రా మళ్ళీ అని చెప్పి. అయితే మా అమ్మాయిని అక్కని ఆపరేషన్ చేయించినాము. ఒక కన్ను ఒకటి ఫస్ట్ రైట్ అయింది. అయినాక మళ్ళీ అక్కడనే ఉంచినాక నువ్వు ఇంటికి రా సార్, ఇట్లా అయిపోయింది సార్, నాకు దండం పెడతా పరిస్థితి అయిపోయింది, చేతిలో ఏం రూపాయలు లేకుండా నువ్వు రా అని మళ్ళీ నాకు పిలిపించిండు. పిలిపిస్తే మేమిద్దరం భార్య భర్తలు